నాణ్యమైన విద్యను అందించినప్పుడే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు ఉద్ఘాటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జవహర్ బాల్ మంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న విద్యా మిషన్పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జేబీఎం చైర్మన్ మామిడి రిషికేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకటరెడ్డి, రాష్ట్ర ఓబీసీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, క్రాంతి తదితరులు హాజరై ప్రసంగించారు. ఏ దేశమైనా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలంటే ఆ దేశ విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని అన్నారు. ఆర్థికంగా ఎంత అభివృద్ధి సాధించినా విద్యావంతులైన మానవ వనరులు లేకపోతే అభివృద్ధి అసాధ్యమని, అత్యధిక యువత కలిగిన దేశాన్ని పటిష్టమైన దేశంగా మార్చాలంటే విద్యతోనే సాధ్యమని తెలిపారు. బడికి తీసుకొచ్చి విచిత్రమైన రెసిస్టెన్స్ బడికి రమ్మంటే నేను రానుకో అని ఉరికే పరిస్థితిలో వాళ్ళందరినీ ఆకర్షింపజేయడానికి ఏమేమి చేసినాం? అనేక కార్యక్రమం. ఇతర దేశాలు పాపం ఈ దేశంలో ఉన్నటువంటి అమాయకత్వం పోవాలి, అజ్ఞానం పోవాలి, అక్షరాస్యత పెరగాలి, జ్ఞాన సంపద పెరగాలి అని ఏం చేసారు? మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ పెట్టడం లేదు. మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ పెడితే చాలా మంది మాట్లాడేది మేము కూడా వాళ్ళు అందరూ పెడతారంటే అడుగులు పెడతారంటే బయటకి ఆకర్షణ చేసుకోవడానికి ఆ రేషన్ పక్కడానికి మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ పెట్టారు. దాని తర్వాత కొంచెం ముందు తీసుకెళ్ళి ఓటీపీ ఒక పాఠశాల ఒక ఉపాధ్యాయులు పెడితే ఏం చేసాడు? ఎవరైనా చచ్చిపోతే వెళ్ళిపోయాడు. ఇంకా అవ్వదు పోయేమా అందరూ కొట్టున్నాయి పంచనామని చూపుకుంటాడు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఓటు అయ్యేసిన వాళ్ళకు, ఓటు వేయరాని వాళ్ళకు, అడవిలో ఉన్నవానికి ఒకటే ఓటు, అక్షరాస్య దరిద్రుడికి ఒకటే ఓటు, ధనవంతుడికి. మన ప్రజాస్వామ్య వ్యవస్థ మామూలుది కాదు. అడవిలో ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి జనాన్ని ఏకున్నాగర్ వాజిరాబాద్ జిల్లా అంత గొప్ప రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఇవి మన ప్రయారిటీస్ ఏంటి, ప్రయారిటీస్ ఏంటి? హెచ్ఆర్డీ లెవెల్స్ మారుతారు. ప్రత్యేకంగా మన ఈ హెచ్ఆర్డీ లెవెల్ ఇన్ని సంవత్సరాల స్వతంత్ర ఉండాలా మనం 134 ర్యాంకులు. వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తూ, అలాగే విద్యార్థుల గురించి పనిచేస్తున్నటువంటి సమాజ కార్యకర్తలు వాళ్ళందరూ ముందరకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్, ఈ కమిషన్కి ఎలా ఉండాలి, ఈ కమిషన్లో భాగం ఎంత ఉండాలా, ఎవరి పాత్ర ఏమి ఉండాలా అని చర్చ జరగడం జరిగింది. అలాగే విద్యను ఎలా